ప్రార్థన చేద్దాం. సర్వోత్తర మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యం కొరకే మీ స్తోత్రాలు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 1వ చరణంలో భూమి అందంతటా మీ నామం ఎంత ప్రభావం కలిగింది అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే కదా నాయన, భూమి అందంతటా మీ నామ ప్రభావాన్ని తెలుసుకోవాలంటే నీ వాక్యాన్ని మేము తెలుసుకోవాలి, మీ వాక్యాన్ని ధ్యానించాలి, దాన్ని పఠించాలి, దాన్ని నాయన నెమరు వేసుకోవాలి. అది ఎంత ఎక్కువగా చదివి ఎంతైతే ధ్యానిస్తామో ఆ వాక్యం తండ్రి మా నుంచి బయటికి వెడలిపోయినప్పుడు అనేక మంది నాయన రక్షణలోకి నడిపించబడతారు. అనేక మంది కీడులో నుండి మేలు వైపుగా పయనిస్తారు. అనేక మంది నాయన విశాలమైన మార్గం నుండి ఇరుకు మార్గం వైపుగా నడవడానికి సమర్పించుకుంటారు. అట్లాంటి శ్రేష్టమైన నీ వాక్యాన్ని విభజించి మా కొరకు శ్రేష్టమైన మర్మాలు, శ్రేష్టమైనటువంటి నాయన వాక్య పట్ల వర్తమానాలు మాకు అందిస్తున్నటువంటి దైవజనులు అయ్యా పాలసన్ అన్నగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ద్వారా మేము నేర్చుకుంటున్న ఈ అమూల్యమైన సత్యాల కొరకు మీకు వందనాలు. వీటిని నేర్చుకోవడం ద్వారా, వీటిని ఆకళింపు చేసుకోవడం ద్వారా, వీటిని అభ్యసించడం ద్వారా అనేక మంది జీవితాలను వెలిగించే సాధనాలుగా, స్వార్థకులుగా, సాకులుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నటువంటి ఈ కార్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, అభ్యంతరాలు, ఆటంకాలు తొలగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. జస్ట్ చిన్న డిస్టర్బెన్స్ ఇది. దేవుని యొక్క ఈ కృపలో, దేవుని ద్వారా మనము ప్రతి వారం కూడా బలపరచబడుతూ ఉన్నాం. అభ్యసనంలోని అనేకమైన విషయాల్ని మనము నేర్చుకుంటున్నాం అభ్యసనంలో. కనుక ప్రధానంగా అభ్యసనంలో 4 ప్రధానమైన విభాగాలుగా మనము విభజించుకున్నాము లెర్నింగ్ని. అంటే బైబిల్ని ఎలా నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవడం. అభ్యసనం అంటే ఏదైనా నేర్చుకోవడం. కనుక మనం బైబిల్ని బేస్ చేసుకున్నాము. సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో దానికి 4 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం మనం. మొట్టమొదటిది ప్రిన్సిపల్ ఆఫ్, మొట్టమొదటిది అంటే మనము ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ నేర్చుకునే విషయం మీద మనకి ఏకాగ్రత చాలా అవసరం, దానికి సంబంధించిన ప్రేరణ అవసరం. అందుకనే ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, దాని గురించి మనం బాగా నేర్చుకున్నాం. సుమారు ఒక 3-4 నెలలు ఎలా మోటివేట్ చేసుకోవాలి, మనల్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి, పరిస్థితులు ఎలా మోటివేట్ చేస్తే, కొంతమంది టీచర్ల ద్వారా ఎలా మోటివేట్ అవుతాం, దేవుడు మనల్ని డైరెక్ట్గా ఎలా మోటివేట్ చేస్తాడు, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా అసలు మనం ఎలా మోటివేట్ అవుతాం. సో ఆ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మొట్టమొదటి ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ఆ తర్వాత రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. మనము ఎలా ఏకాగ్రత సలపాలి. సరే, మోటివేట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చెప్పే విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం? కనుక ఏకాగ్రత మూలాంశాలు ఏంటి, ఆ విషయాలన్నింటిని కూడా మనం నేర్చుకున్నాం. సో ఏకాగ్రత మనం ఎలా పెంచుకోవాలి. ఏకాగ్రత లేకపోతే మెమరీలో మనకి స్టోరేజ్ ఉండదు. కనుక ఎలా ఏకాగ్రతతో ఉండాలి, మెమరీ టిప్స్ ఏంటి, అటెన్షన్, రిటెన్షన్, రీకాల్, రికగ్నిషన్, వీటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకున్నాం. బిబ్లికల్గా మనం ఏదైనా వాక్యాలు ఎలా గుర్తుపెట్టుకోగలం, మనం ఏకాగ్రత ఉన్నప్పుడు ఎలా గుర్తుంటాయి,
వాటిని రివ్యూ చేసేటప్పుడు, మళ్ళీ రీకాల్ చేసుకునేటప్పుడు, గుర్తు తెచ్చుకునేటప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి, అయినా వాటిని కూడా బ్రేక్ చేసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎలా గుర్తు చేసుకుని చెప్పుకోగలం అది చూసాం. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఆ తర్వాత మూడవది, సరే కాన్సన్ట్రేట్ చేసాం, ఆ విషయాలన్నీ నేర్చుకున్నాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్, మనకి మార్గదర్శకత్వం ఉండాలి. దేవుడు మన కోసం దైవజనులు ఇచ్చి మందిరాల్లో నేర్పించి అనేకమైన భక్తుల్ని పంపించి మిషనరీల్ని మన కోసం దేవుడు నడిపించి వీళ్ళందరూ కూడా మనల్ని మంచి గైడెన్స్ ఇచ్చారు. అలాగే పూర్వకాలం ఉన్న ప్రవక్తలు, తర్వాత కొత్త నిబంధనలు ఉన్న అపోస్తలు, యేసు ప్రభు జీవితం, ఆయన బోధలు, ఇవన్నీ కూడా మనకి గైడెన్స్. ఎలాంటి గైడెన్స్ మనం తీసుకుంటాం, గైడెన్స్లోని రకాలేంటి, మనం కూడా ఇతరులకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి. ఈ తర్వాత గైడెన్స్ తర్వాత కౌన్సిలింగ్ తీసుకున్నాం మనం. కౌన్సిలింగ్లో మళ్ళీ రకరకాలైన కౌన్సిలింగ్, ఉద్యోగపరమైన కౌన్సిలింగ్, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన కౌన్సిలింగ్, వ్యక్తిగతమైన కౌన్సిలింగ్, తర్వాత కుటుంబపరమైన కౌన్సిలింగ్, సంఘపరమైన కౌన్సిలింగ్, వ్యక్తి ద్వారా సంఘానికి కౌన్సిలింగ్, సంఘంతో సంఘానికి కౌన్సిలింగ్, అన్ని రకాలైన కౌన్సిలింగ్ ఇష్యూస్ని మనము ధ్యానం చేసాం. ఆ తర్వాత ఫోర్త్ ప్రిన్సిపల్, ప్రస్తుతం ఆ ఫోర్త్ ప్రిన్సిపల్లోనే నడుస్తున్నాం. ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచింది. ఈ ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్. కనుక మనం ఫలితాన్ని ఎలా పొందుతాం, ఫలితాన్ని పొందాలంటే ఈ అభ్యసనలో కొన్ని ప్రిన్సిపల్స్ని నేర్చుకోవాలి మనం. ఆ ప్రిన్సిపల్స్లో అభ్యసన సూత్రాలు చెప్పారన్నమాట కొంతమంది శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు. అందులో థార్నడైక్ చెప్పిన ప్రిన్సిపల్ని మనం నేర్చుకున్నాం, ఎస్ఆర్ థియరీ. ఆ తర్వాత పావులో చెప్పిన థియరీని బిబ్లికల్గా మనము ధ్యానం చేసాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ థియరీ. ఆ తర్వాత స్కిన్నర్ చెప్పిన థియరీని మనం నేర్చుకున్నాం, అది ఆర్ థియరీ. ఇవన్నీ కూడా మనం బైబిల్లో నుండి వాటిని నిరూపణ చేసుకున్నాం. అయితే స్కిన్నర్ చెప్పిన టీచింగ్ మిషన్స్, రిజల్ట్ రావాలంటే టీచింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఆ టీచింగ్లో మనం తీసుకోవాల్సిన టీచింగ్ మిషన్స్, బోధనా యంత్రాలు, అంటే బోధనా సోపానాలు, బోధనా పద్ధతులు, బోధనా విధానం ఎలా ఉండాలి, ప్రోగ్రామ్డ్, ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏవే విషయాలు ఉండాలి, చిన్న చిన్న స్టెప్స్గా ఎలాగ మనం ముందు చేసి వాళ్ళని అందులో ప్రవేశపెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళ చేత చేయించి వాళ్ళని, ఆ తర్వాత చివరిలో మనం రీఇన్ఫోర్స్మెంట్, అప్రిషియేషన్, వాళ్ళని తర్వాత కార్యక్రమానికి ప్రోత్సహించే విధంగా, దట్ ఈస్ కాల్డ్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ 5 విషయాలు మరి కార్యక్రమ యొక్క ప్రోత్సాహంలో విషయాల్ని మనం తెలుసుకున్నాం. పోయిన వారం మనం ఆ రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ఇస్తాం, ప్రశంస ద్వారా, వాళ్ళని మెచ్చుకోవటం ద్వారా వాళ్ళు మళ్ళీ కార్యక్రమంలోకి వెళ్తారు, సరిదిద్దడం ద్వారా వాళ్ళు కార్యక్రమంలోకి వెళ్తారు, ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, విజయాన్ని ఇచ్చి పక్క నుండి వాళ్ళ చేత నడిపించడం ద్వారా వాళ్ళు ఎలాగ ఇతర కార్యక్రమాలకు వెళ్తారు. అదేవిధంగా వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ప్రోగ్రామింగ్లోకి వెళ్తారు, ధైర్యం ఇవ్వడం ద్వారా ఎలాగ నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తారు, తమతో పాటు మనం కూడా నడవటం ద్వారా ఎలాగ నెక్స్ట్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తారు అన్న విషయాలు, ఒక 6 విషయాలు ఎగ్జాంపుల్స్గా బైబిల్లో నుండి చేసుకున్నాం. కనుక ఎప్పుడైనా ఒక ప్రోగ్రామింగ్లో చదివేటప్పుడు ఇవి టీచింగ్ మిషన్స్ అనే 5 వాడాడు. అంటే మొట్టమొదటిదే వాళ్ళని చిన్న చిన్న విభాగాలుగా చేసి ప్రోగ్రామ్ని, ఆ ప్రోగ్రాంలో వాళ్ళని ప్రవేశపెట్టి అందులో ఉన్న ఇబ్బందులన్నింటిలో మనం కూడా ఉంటూ వాడికి ఆ కార్యంలో మన సలహాలు ఇస్తూ వాడి చేత మన స్వీయ అభ్యసనం చేయించి అనుమానాలు నివృత్తి చేయించి కార్యక్రమాన్ని వాడి చేత చేయిస్తూ మనం వాళ్ళని రీఇన్ఫోర్స్మెంట్, వెరీ గుడ్, బాగా చేసావు, వెరీ గుడ్, అలా మనం ప్రోత్సాహం. యేసు ప్రభు కూడా ఈ అన్ని విషయాలలో ఎలాగా మాదిరి ఇచ్చాడో మనం తెలుసుకున్నాం. రైట్, ఈరోజు మనం మానసికమైన కోణంలో ఒక వ్యక్తి మానసికంగా శాంతి, మానసికంగా సమాధానం, మానసికంగా నెమ్మది లేకపోతే కార్యక్రమాల్లోకి వెళ్ళలేడు. దానికి మూలం మనసున నెమ్మది పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనసులో నెమ్మది పొందడానికి మించిన భాగ్యం లోకం లేదు. అంచేత మనము పీస్ఫుల్ మైండ్ ఎలా పొందుతాం,
చాలా ఇటు పాస్టర్స్ కావచ్చు, లేకపోతే వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళలో చాలామంది తమ తమ డ్యూటీస్ చేసుకుంటున్నారు, గవర్నమెంట్ డ్యూటీస్లో ఉన్నారు, తర్వాత సెక్యులర్గా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. పీస్ ఆఫ్ మైండ్ మనకి ఎలా కలుగుతుంది? ఈరోజు మన మధ్యకి రీసోర్స్ పర్సన్ వచ్చారు, నా చాలా ప్రియమైన తమ్ముడు. ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనే వాళ్ళ నాన్నగారు మన సంఘానికి సంఘ పెద్దగా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి తర్వాత రిటైర్డ్ అయ్యి వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయారు. తమ్ముడైతే చింతలపూడిలో ఉంటున్నాడు. చింతలపూడిలో అక్కడ సామాజిక సేవలో మాత్రమే కాకుండా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నాడు. అనేక విభాగాల్లో, మెడికల్ సంబంధించిన విభాగాల్లో కూడా చాలా చక్కగా పనిచేస్తూ మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు అనేక మందికి తెలియజేస్తూ ఈరోజు మనతో ఉన్నాడు. తమ్ముడు అశోక్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలా ప్రియమైన తమ్ముడు. చిన్నప్పుడు సండే స్కూల్ స్టూడెంట్. నాకు ఇక్కడ సండే స్కూల్లోనే ఎదిగాడు. చక్కగా క్రమక్రమంగా మంచి సామాజికవేత్తగా, రెండోది ఈ యొక్క మంచి గైడ్ అండ్ కౌన్సిలర్గా అనేక మందిని ఈరోజు అడిగినప్పుడు తమ్ముడు మనతో ఉన్నాడు. చాలా సంతోషం. తమ్ముడు అశోక్ని ఈ సమయంలో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. క్లియర్ చేస్తాను తమ్ముడు. పర్లేదు. థ్యాంక్ యూ. మీ అందరికీ దేవుని నామమున కృతజ్ఞతలు. నా పేరు నిమ్మగడ్డ అశోక్ బాబు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి పనిచేస్తూ ఉంటాను. ఒక రకంగా ఈ సైకాలజీకి సంబంధించి అన్న దగ్గర నుంచే నేర్చుకున్నాను. అన్న నాకు ఫస్ట్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక తత్వవేత్త గురించి, అంటే ఎక్స్పెషల్లీ సైకాలజిస్ట్, ఆయన గురించి నాకు పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ఒక వారం రోజులు నిద్ర లేకుండా చేసింది. ఎందుకంటే మనం మాట్లాడుకునే భౌతికమైనటువంటి శారీరక లైంగిక ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన కడుపులో నుంచే ప్రారంభం అవుతుంది అనేది ఆయన చెప్పినటువంటి లిబిడో అనే సిద్ధాంతం ప్రపంచాన్ని కుదిపేసింది. అలాగే ఈరోజుకి కూడా ప్రపంచం అక్కడే ఉంది. ఇక్కడ మనం అన్నగారు చాలా విషయాలు చాలా చక్కగా మీకు సైకాలజీని అందిస్తూ థియాలజీని చక్కగా చెప్తూ యేసు ప్రభు యొక్క వాస్తవిక జీవితాన్ని, మాదిరి కలిగిన జీవితాన్ని చెప్తా ఉన్నారు. మనం ఎంత బోధించినప్పటికీ మనలో మాదిరి ఉన్నప్పుడు మన పిల్లలు మనల్ని మాదిరిగా తీసుకుంటారు. యేసు ప్రభు శిష్యులకి నేర్పింది కూడా అదే అండి, మాదిరి కలిగిన జీవితం. ఇక్కడ మనకి భౌతికంగా మనం బాడీ కలిగి ఉన్నాం, శరీరం కలిగి ఉన్నాం, అలాగే మనసు చాలా ముఖ్యమైనది. ఈ మనస్సే మొత్తం బాడీని లీడ్ చేస్తుంది. యేసు ప్రభు చెప్పినటువంటి చిన్న ముక్క, హృదయశుద్ధి గలవారు ధన్యులు. హృదయశుద్ధి కావాలంటే మనసుని అదుపులో చేసుకోవాలి. కానీ శరీరం తన యొక్క ఇచ్చ చొప్పున, అంటే ఆశల చొప్పున పరిగెడుతుంది. కానీ అలా పరిగెట్టి పడిపోవటం కన్నా నిలబడి ఆలోచించి యేసు ప్రభు ఇలా చెప్పాడమ్మా, మనిషి రొట్టె కోసం బ్రతకడం లేదు. మరి దేని కోసం బతుకుతున్నాడు? పరిపూర్ణమైన వ్యక్తిత్వం కోసం.
క్రీస్తుతో అంటిపెట్టుకోబడి ఉన్నప్పుడు అంటే వాక్యంలో మనకు చాలా విషయాలు క్రీస్తుతో అంటే ద్రాక్ష వల్లిని నేను నాతో అంటిపెట్టుకొని ఉండండి, అంటిపెట్టుకొని ఉంటేనే అది వస్తుంది ఏంటి, ఆ శక్తి వస్తుంది, అది అలవాటుగా మారుతుంది. ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి మానసిక రుగ్మతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయి అంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం మారిపోయింది. వాతావరణం అంటే నేను కాకుండా మీరందరూ కూడా వాతావరణమే. సపోజ్ అన్నయ్య నన్ను ప్రభావం చేయొచ్చు, నేను మరొకరిని ప్రభావం చేయొచ్చు. అయితే ఎలాంటి ప్రభావం చేస్తున్నాం, మేము ఎవరితో ఉన్నాం, మా సాన్నిహిత్యం ఎవరితో ఉంది, మా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆలోచనలే ముఖ్యం. మతం అంటే ఆలోచనే, ప్రత్యేకమైనది ఏమీ కాదు. ఎవరి అభిమతం వారి అంటే నా అభిమతం నాతో ఉందనుకోండి, ఒరే ఆడ అభిమతంతో ఆడే పోతున్నాడు రా పోన ఉండాలిగా అంటూ ఉంటారు. కానీ మన మతాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల అంటే మన ఆలోచనల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల మన స్వభావ సిద్ధంగా అక్కడే ఉండిపోయాం. క్రీస్తు ఏమంటున్నాడు, మీరు స్వభావాలు మార్చుకోమంటున్నాడు, నూతనపరచమంటున్నాడు. పౌలు గారు ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటి, నేను స్వాభావికంగా పాపినే ఏంటి, నా స్వభావం వదిలేస్తే అలాగే ఉంటాను, వెనక్కి వెళ్ళిపోతాను. కానీ నేను ఎటు చూస్తున్నాను, స్ట్రైట్గా క్రీస్తు వైపు చూస్తున్నాను. కాబట్టి అలా చూడగలిగినప్పుడు మన మనసు స్థిరంగా ఉంటుంది, మానసికంగా బలంగా ఉంటాం. ఈరోజు మీడియా వల్ల అంటే సోషల్ మీడియా వల్ల అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. పిల్లలకి ఊహ తెలియని పిల్లలకి చేతికిచ్చేస్తే ఆ బొమ్మలు ఏం అర్థం అవుతాయి, ఏం అర్థం కావు. మన బాడీ లాంగ్వేజ్ ఏం అర్థం కాదు. ఆ అర్థం కాని స్థితిలో జారిపోయి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోయి మరణిస్తున్నారు, ఆత్మ హత్య చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఉన్నాం, ఆత్మీయత కలిగి ఉన్నాం. ఆత్మీయత కట్టిపడేస్తుంది ఏంటి, అది ప్రేమగా ఒకరినొకరిని ఏంటి గద్దిస్తుంది. అలా ఉన్నప్పుడు మన కుటుంబం బాగుంటుంది, మన సంఘం బాగుంటుంది. అలాగే యేసుక్రీస్తులో ప్రేమ స్నేహం చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఈ చిన్న మాటలు అలాగే అవకాశం అందించిన అన్నయ్యకి చాలా ధన్యవాదాలు. నేను చాలా దూరం వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అనేక మందికి మంచి కౌన్సిలర్గా అనేక మందిని మరి రుగ్మత నుండి మానసిక శారీరకంగా బలహీనపడిన వారిని నిరంతరం కూడా కౌన్సిల్ చేస్తూ మరి దేవుని యొక్క ప్రేమను కూడా వాళ్ళకు చూపుతూ చక్కగా సాంఘిక సేవలో దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్న అశోక్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈసారి తప్పనిసరిగా మీరు మీ ఎక్విప్మెంట్తో వచ్చి ఒకరోజు మాకు ఒక ఆదివారం వచ్చి మాకు చెప్పండి. మీ దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉంది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అశోక్. పిల్లరా, మనము మరి కొత్త విషయంలోకి మనము ప్రవేశిద్దాం. మనము స్కిన్నర్ యొక్క బోధన విషయాల్ని తెలుసుకున్నాము. అయితే ఈరోజు నేను మీకు కొన్ని ప్రాథమికమైన విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను. వచ్చే వారం నుండి మనం బిబ్లికల్ అప్రోచ్లో మనం వాటిని చూడబోతున్నాం. రైట్, బోధన యంత్రాలు, బోధన పద్ధతులు, బోధన విధానం, బోధన ఏ రీతిగా చేయాలి, వాళ్ళకి కల్పించవలసిన యాక్షన్ ప్లాన్స్, ప్రోగ్రామింగ్ అని అనుకున్నాం. మనం కార్యక్రమయుత విషయాల్ని స్కిన్నర్ మరి ప్రవేశపెట్టిన విషయాల్ని మనం చూసాం 1954లో. సో ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ బోధనకు సంబంధించిన ఈ విషయాలు వాడు ఏ రీతిగా నేర్చుకుంటున్నాడు అది మనం గమనించాలి. ఏ రీతిగా నేర్చుకుంటాడు అంటే ఏ రీతిగా వాళ్ళు, ఇప్పుడు పసిపిల్లడు ఉన్నాడండి, వాడు నేర్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఎలిమెంటరీ, తర్వాత లోపు వయసు అంటే ఎల్కేజీ యూకేజీ టైంలో అప్పుడు కూడా నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత ఎలిమెంటరీ స్టేజ్లో మరొక విధంగా నేర్చుకుంటాడు. తర్వాత హై స్కూల్కి వచ్చే తర్వాత ఇంకో రకంగా నేర్చుకుంటాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంకో రకంగా నేర్చుకుంటాడు. అంటే వాడి మానసిక పరిణత దృష్ట్యా వాడు నేర్చుకుంటాడు. ఆ నేర్చుకునే విధాన వరుస క్రమం తెలియాలి మనకి. ఇప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్ళి, మనం చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి
ఇప్పుడు లేకపోతే సండే స్కూల్లో బిగినర్ క్లాస్ అని ఉంటుంది. అందుకనే డివైడ్ చేస్తాం క్లాసులు. మన ఇక్కడ చిల్డ్రన్ క్యాంప్ జరిగినప్పుడు బిగినర్ క్లాస్ వేరు, ప్రైమరీ క్లాస్ వేరు, జూనియర్ క్లాస్ వేరు, సీనియర్ క్లాస్ వేరు జరిగినాయి. ఇక్కడ బోర్డులు కూడా ఇంకా ఎక్కడ ఉన్నాయి అది సీనియర్ క్లాస్ అలాగే. సో వాళ్ళకి వేరువేరుగా క్లాసెస్ని నిర్వహించాం మనం. అంటే ఆ ఏజ్కి తగిన మెథడాలజీ పద్ధతి వాళ్ళ మానసిక పరిణత దృష్ట్యా చెప్పాం మనం. ఇప్పుడు చిన్న పిల్లలు బిగినర్ క్లాస్ దగ్గరికి వెళ్ళి మనం పిల్లలు దేవుని కృపా బాహుళ్యత అనుగ్రహ ప్రేమ మహదైశ్వర్యాన్ని బట్టి మనం ఇక్కడికి చేరాం అని అనుకోండి, వాడు 2 నిమిషాలు చూసేసి మంచినీళ్ళు తాగటాను వెళ్తాను. నిజానికి ఆడికి మంచినీళ్ళవి కాదు, నీ క్లాసులో ఉండలేక ఆడికి అర్థం కాక పిచ్చెక్కిపోయి వెళ్ళిపోతాడు అనమాట. అంచేత అంటే ఆ ఏజ్కి మనము ఆ మెథడాలజీలో చెప్పకూడదు, ఆడికి తెలియని పదాలు వాడకూడదు, వాడితో కనీసం 10 నిమిషాలు కంటిన్యూగా కూడా చెప్పకూడదు. 7 నిమిషాల్లోనే యాక్టివిటీ మనం మార్చేయాలి. సో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఆ నేర్చుకునే మానసిక పరిణత పద్ధతుల్ని నేను ముందు మీకు నోట్ చేస్తాను. అవి వాటి అర్థం చెబుతాను. వచ్చే వారి నుండి బిబ్లికల్ అప్రోచ్లో నుండి మనం చూద్దాం. లెర్నింగ్ అంటే కండర సంబంధిత అభ్యసనం. చిన్నపిల్లలకి మనం మొట్టమొదటిది చిన్నపిల్లలకి మనం అభ్యసింపజేసేటప్పుడు మీరు చిన్నప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని యాక్షన్లతో చెబుతూ ఉంటాం. మన చిన్న పిల్లలకి మనం పాట నేర్పేటప్పుడు నా కన్ను నీకోసం పాట కంటే ముందు మనం పాటతో పాటు యాక్షన్ చేసుకుంటూ నేర్పించాం. ఎందుకు నేర్పించా? యాక్షన్తో ఎందుకు నేర్పించా? ఆ ప్రైమ్ కంటే కింద ఉన్న ఆ పిల్లలకి ప్రాథమికంగా మోటార్ లెర్నింగ్ అంటే కండరాలకు సంబంధించిన అభ్యసనాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే కండర సంబంధించిన అభ్యసనాన్ని వాళ్ళకి మనం ఇస్తాం. చేతులతో కాళ్ళతో మనం పరిగెడుతూ గంతులేస్తూ ఆడుతూ పాడుతూ వాళ్ళకన్నీ చెప్పాలి. వాళ్ళకి చెప్పేవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అంచేత కండర సంబంధమైన అభ్యాసం మనం ఇస్తాం చిన్నప్పుడు. అంటే వాళ్ళు ఆ స్టేజ్లో వాళ్ళ తమ యొక్క శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలన్నింటినీ వినియోగించాలని కోరుకుంటారు. అంచేత ఏదైనా వస్తువు తీసుకొచ్చామనుకోండి, వెంటనే అని నాకు ఇస్తావు సరే అంటే అంటే ఆడు పట్టుకోలేడు. ఆడు పట్టుకుంటే ఆడు నన్ను ఒకసారి నాకు చూపి నేను పరిగెత్తుకొచ్చింది అనమాట. లోపల టాప్టేస్ అయినాయి ఇలా తెలిసి వెంటనే కప్ప వాళ్ళంతా చూడాలి ముందు కుక్కను అనుకోండి, కుక్కను చూడాలి ముట్టుకోవాలి, తాకాలి, దాన్ని సెకండ్ ఇవ్వాలి, దాంతో మనం ఉండాలి అని అది ఎక్కువ ఉంటుంది అన్నమాట. కండర సంబంధించిన అభ్యసనం ఆ పిల్లలకు ఉంటుంది. అందుచేత ఫస్ట్ వాళ్ళకి కండర సంబంధించిన అభ్యసనాన్ని మనం చేస్తాం. ఆ తర్వాత మనం డెవలప్ చేయాల్సింది వెర్బల్ లెర్నింగ్. వెర్బల్ తెలిగిందనే సో భాషణ మాట వెర్బల్ కరెక్ట్ వర్డ్. సో మాట సంబంధించిన అభ్యాసం. అందుచేత ఆ తర్వాత మనం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అలా చెప్తూ ఉంటాం మనం. అంటే ముందు కండరాలకు సంబంధించి చెప్తాం, తర్వాత వెర్బల్ అంటే సంజ్ఞ అంటే వేరు, మళ్ళీ సైన్ అది సంజ్ఞ కాకుండా వెర్బల్ అంటే సంభాషణ సంబంధించిందే కానీ కరెక్ట్ తెలుగు కూడా ఉంటుందని. సో ఈ యొక్క వెర్బల్ అని ఆ తర్వాత చెప్తాం. ఇచ్చిన మాటలు నేర్పుతాం మనం వాళ్ళకి. బైబిల్ చెప్పేటప్పుడు కూడా దానికి సంబంధించిన పదాలు ఎవరన్నా జకే ఎవరమ్మా సమరయ స్త్రీ, ఆయన పేరు యేసు. మొత్తం ఎన్ని రొట్టెలు ఎంతమంది శిష్యులు, ఏ ఊరిలో పెళ్లి చేశాడు మొట్టమొదట వాళ్ళ చేత చెప్పిస్తాం మనం. అలాగే బైబిల్ కంఠస్థ వాక్యాలు, అలాగే పుస్తకాలు అప్పచెప్పడం. పిల్లలు చూడండి 23 కీర్తన అభ్యర్థించమని, 66 పుస్తకాలు అభ్యర్థించమని మనం చెప్తుంటే చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే
పెదాలు ఏం కలపాలి అంటే మనకి తెలుగు భాష చాలా కష్టమైంది రియల్గా, అన్నిటికంటే చాలా కష్టమైనది. ఎందుకంటే మనకి భాషాపరమైన అంటే లిప్తో పలికేయండి, లోపల గాలితో పలికేయండి, నాలికతో పలికేయండి, గొంతులో పలికేయండి, లోపల నుండి వచ్చే గాలిని బట్టి అక్కడ మనకి అక్షరాలు తయారయ్యాయి. కనుక అలాంటివన్నీ ఇక్కడ నుండి పలుకుతుంటాం. తర్వాత చా అనేది నాలుక చివరి భాగంలో పలుకుతుంటాం. తర్వాత తా అనేది ఇలా ఉంచి పలుకుతుంటాం. తర్వాత తా అలా అన్ని నాలుకని మధ్యలో పెట్టి పలుకుతుంటాం. తర్వాత పా అని లిప్స్తో పలుకుతుంటాం. అర్థమైందండి? అంటే గాలిని బయటికి తీసుకొచ్చేటప్పుడు మనం కండరాన్ని వాడే విధానాన్ని బట్టి అక్షరాలు పెట్టాలి. మన తెలుగు మెథడాలజీ చదివితే అది అర్థం అవుతుంది. సో అందుకోసం వెర్బల్గా ఎలా పలకాలి, ఫొనెటిక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఫొనెటిక్స్ ప్రొనౌన్సియేషన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి. కనుక పిల్లలు అలా అనకూడదురా, ఇలా అనాలి, ఇలా అనకూడదు, ఇలా అనాలి. తెలుగులో కూడా మనం చక్కగా చెప్తాం వెర్బల్. కనుక ఈ యొక్క శాబ్దిక అంటే తెలుగులో శాబ్దిక సరే ఆటోమేటిక్గా అదే గుర్తొస్తుంది మనకి. శాబ్దిక సంబంధిత అభ్యాసం. పిల్లలకి ఈ విషయాలు చిన్నతనం నుండే వాళ్ళకి నేర్పించాలి. చిన్నతనం నుండే కంఠవాక్యాలు నేర్పించాలి, పుస్తకాలు అవగాహన నేర్పించాలి, తర్వాత 12 మంది శిష్యులపై నేర్పించాలి, ప్రజాజ్ఞలు నేర్పించాలి, యోధారాజులు నేర్పించాలి, ఇజ్రాయేల్ రాజుల గురించి నేర్పించాలి, యేసు ప్రభు చేసిన సూచక్రియలు వాటి గురించి నేర్పించాలి. అదేవిధంగా యేసు ప్రభు చెప్పిన విషయాలు వాళ్ళకి నేర్పించాలి, వాటి గురించి ఉపమానాలు, వాటి అర్థాలు ఏంటో నేర్పించాలి. సో వాళ్ళకి చెప్పగలగాలి. చెప్తానికి వెర్బల్ లెర్నింగ్ని మనం వాళ్ళకి చేయాలి. వెర్బల్ లెర్నింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళలో డిస్క్రిమినేషన్ లెర్నింగ్. డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే విచక్షణ. విచక్షణ అభ్యాసం చదువుతుంటాడు. ఎదిగిన తర్వాత విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ తప్పేంటో ఒప్పేంటో కొంచెం తెలియజేస్తుంటాం మనం. ఇది కాదు, ఇది అవును, ఆ విషయాలు తెలియజేస్తాం. విచక్షణ తెలిసేదానికి అమ్మ దగ్గర ఎలా ఉండాలి, నాన్న దగ్గర ఎలా ఉండాలి, టీచర్ దగ్గర ఎలా ఉండాలి, నాయన దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ఆ విచక్షణ తెలుసు. అప్పుడు దాకా తెలియదాడి. క్రమంగా ఎదుగుతున్న కొరకు వాడి అభ్యాసంలో ఇలాంటి వరుసగా సో తేడా తెలియాలి. సో మొట్టమొదటి పాట పాడించారు, తర్వాత మాటలు అనిపించారు, ఆ తర్వాత దాని డిస్క్రిమినేషన్. అంకెలకి అక్షరాలకి తేడా ఏంటి, అక్షరాల్లో మరి మనం తర్వాత చెప్తాం ఈ అక్షరాలను గుర్తించండి, ఈ అక్షరాలని. అలాగే మనం కూడా వాళ్ళకి విచక్షణ పెడతాం. పాత నిబంధన పుస్తకాలు ఏంటి, కొత్త నిబంధన పుస్తకాలు ఏంటో పెడతా ఉంటాం, వాళ్ళకి పరీక్షలు పెడుతుంటాం. అండ్ ఏజ్కి సంబంధించి మానసిక పరిణతికి సంబంధించి చేసే పనులు ఇవి. కనుక ఎవరికి ఏమేమి పెట్టాలనేది మీకు ఇది తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఎలా పెట్టాలి, యేసు ప్రభు కూడా చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాడు, పరిచయులతో ఎలా మాట్లాడాడు, కొత్తలతో ఎలా మాట్లాడాడు, బయటతో ఎలా మాట్లాడాడు, గ్రీకులతో ఎలా మాట్లాడాడు, ఈ విషయాలను మనం చూస్తాం. నెక్స్ట్ కూడా ఎంత విచక్షణతో మాట్లాడాడు, శాస్త్రీయ పరిశీలనతో ఎలా మాట్లాడాడు, ఆయన మాట్లాడిన తీరు, ఆ విధానం, అలా మాట్లాడడానికి గల కారణం వాళ్ళ బుర్రలా ఉంది పరిణతి అనేది. అందుకే దానికి తగినట్లుగా ఆయన ఎలా మాట్లాడాడు ఈ విషయాలను మనం చూస్తాం. అది డిస్క్రిమినేషన్ లెర్నింగ్, విచక్షణతో కూడిన లెర్నింగ్. ఆ తర్వాత నెక్స్ట్ అంకెలకి అక్షరాలకి తేడా తెలిసింది. అంకెల్లో మళ్ళీ కాన్సెప్చువల్ లెర్నింగ్. విషయ విశ్లేషణ అభ్యాసం. కాన్సెప్ట్ తెలియాలి మనకి అక్కడ. ఇప్పుడు వెరీ గుడ్, మనకి సంఖ్యల గురించి అక్షరాల గురించి తేడా తెలిసింది. ఆ తర్వాత మనం చేసేది ఏంటంటే సంఖ్యల్లో సరి సంఖ్యలు వేరు, బీసీ సంఖ్యలు వేరు. కాన్సెప్ట్ చేంజ్ చేస్తాం, కాన్సెప్ట్గా చేంజ్ చేస్తాం మనం. అలాగే బైబిల్ మనం కాన్సెప్ట్ మారుస్తాం. ఎలాగా, పాత నిబంధన కొత్త నిబంధన. మళ్ళీ పాత నిబంధన 39
పుస్తకాలు నాన్న, కొత్త నిబంధన 27 పుస్తకాలు అంటాను. మళ్ళీ కొత్త నిబంధన తీసుకుంటాం, అందులో సువార్తలు 4 నాన్న, అలాగే పత్రికలు ఇలాగ 14 పత్రికలు ఉన్నాయి. సో ఇలాగా అటు సువార్తలకు ఇటు పత్రికల మధ్యలో ఒక చరిత్ర గ్రంథం ఉంది, అది అపోస్తల కార్యాలు. అలా మనం భవిష్యత్తు గురించి చెప్పేది ప్రకటన గ్రంథం. అలా మనం మళ్ళీ దాన్ని కాన్సెప్ట్గా మనం మార్స్తాం. పిల్లలకి బోధించేటప్పుడు మనము ఎలాంటి పరిణత చెందిన పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ రీతిగా మనం చెప్పాలి అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇలాగ క్రమంగా జరిగేది కాన్సెప్చువల్. అంటే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు ఎక్కడైనా బయట స్వార్థకి వెళ్తాం అనుకోండి, డైరెక్ట్ ఇందులోకి వెళ్ళాం మనం, ఎందుకంటే వాళ్ళకి అసలు ఏ విషయం తెలియదు వాళ్ళకి. కనుక వెంటనే మనం అపోస్తలుడైన పౌలు 13 సంవత్సరాలు మరి గమాలియేలు దగ్గర శుశ్రూష చేసి, అపోస్తలుడైన పౌలు ఎవరో వాళ్ళకి తెలియదు, గమాలియేలు ఎవరో తెలియదు, శుశ్రూష అనే వర్డ్ కూడా అర్థం వాళ్ళకే తెలియదు. కనుక యెరూషలేములో యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. కనుక శాస్త్ర గ్రంథాలు చదివి ఒక పరిశీలుడిగా చూసారు ఎన్ని పదాలు వచ్చేసినాయో. కనుక ఇవన్నీ వేరు కాన్సెప్ట్లకు సంబంధించినవి, కనుక వాళ్ళకి తెలియదు. కనుక మనం ఏ రీతిగా మన వాళ్ళ మేధా సంపత్తిని, వాళ్ళు ఎదిగిన తీరు, వాళ్ళు తెలుసుకున్న విధానాన్ని బట్టి మాత్రమే మాట్లాడాలి. యేసుప్రభు కూడా సమరయులతో మాట్లాడినప్పటికి కూడా ఆయన అక్కడున్న కాన్సెప్చువల్ ఇష్యూస్ మాట్లాడాడు. అమ్మా అక్కడ నాకు దాహానికి అన్నాడు, అలా సింపుల్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాడు. దాహానికి అంటే యుద్ధుడు కదా, నన్ను ఎలా అడుగుతున్నావు, చచ్చిపోతాను అడుగుతున్నావా, మా గుళ్ళు పడగొట్టినప్పుడు లేదండి అప్పుడు అని కొంచెం బాధతో ఏదంది. అయినా అయ్యా అని పిలుస్తున్నాడు, అమ్మ అని పిలుస్తున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా నేను నీళ్ళు అడుగుతున్నాను కదా, మరి మీరు నీళ్ళని దేవుని వరం అని పిలుస్తారు, కానీ మీరు నీళ్ళు అడుగుతున్న వాళ్ళు ఎవరో తెలిస్తే ఈయన నీళ్ళు అడుగుతారు మీరు, ఎందుకంటే ఈయన దేవుని వరం అన్నాడు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మాట వాళ్ళు నీళ్ళని దేవుని వరం అంటారు. అందుకని అక్కడ యేసుప్రభు అన్నాడు తెలుసా, నీవు దేవుని వరము నాకు దాహమని కిమ్మని అడుగు వాళ్ళెవరో తెలిస్తే ఆయన నువ్వు నీళ్ళు అడుగుతావు అన్నాడు. నీవు దేవుని వరమనేంటి అక్కడ, అది మీరు బైబిల్ చూడాలి, చాలా ఆశ్చర్యం ఉంటుంది. అక్కడ నీవు దేవుని వరము అని ఉంటుంది, అక్కడ అని డాష్ పెట్టుంటుంది. నీవు దేవుని వరమును అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సమరయులు నీళ్ళని దేవుని వరమాన్ని పిలుచుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే నీళ్ళని మీరు దేవుని వరంగా అనుకుంటున్నారు, దేవుని వరం దగ్గర నీళ్ళని రాసుకొని చదివితే మీరు ఎలా ఉంటుంది, నువ్వు నీళ్లను నాకెమ్మని అడుగు వాడెవరో తెలిస్తే ఆయన నీకు చేయాలిస్తారు. నీళ్ళను మీరు దేవుని వరం అంటున్నారు కదా కదా, కానీ నిన్ను నీళ్ళు అడిగేవాడు ఎవరో తెలిస్తే ఆయన నిజమైన దేవుని వరం. అందుకే నేనేనమ్మా దేవుని వరం, నీవు ఇచ్చే నీళ్లు కాదు దేవుడి వరం అని యేసుప్రభు అక్కడున్న స్థితికి అనుగుణంగా మాట్లాడాడు. అలాగే పౌలు కూడా ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక మందిరాన్ని చూసి అంటాడు, అన్నోన్ గాడ్ అని రాసుకున్నారు కదా మీరు, అన్నోన్ గాడ్ నాకు నోన్ గాడ్, మీకు తెలియబడిన దేవుడేమో నాకు తెలిసిన దేవుడే. చూసారా, అక్కడున్న సందర్భోచితమైన విషయాలను బేస్ చేసుకొని అపోస్తలుడైన పౌలు మాట ఇవన్నీ మనము ఉదాహరణలో మనం తెలుసుకుంటాం. కాన్సెప్చువల్ మన ఎదిగే కొలది కాన్సెప్ట్ తెలుస్తుంది. కుటుంబం వేరు, సంఘం వేరు, పాఠశాల వేరు, మందిరం వేరు, వేరు కాన్సెప్ట్లు. అంటే మందిరం దగ్గర ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి. చూసారా, ఈ కాన్సెప్చువల్ లెర్నింగ్ వాళ్ళ పిల్లల్లో లేకపోతే సమాజంలో మనం అభ్యసింపజేసేటప్పుడు చేయవలసిన కార్యం. రైట్, ఆ తర్వాత సో నెక్స్ట్ తర్వాత మనం చూస్తే యాటిట్యూడ్ లెర్నింగ్. యాటిట్యూడ్ లెర్నింగ్, యాటిట్యూడ్ అంటే వైఖరి అభ్యసనం. వైఖరి అభ్యాసం. వైఖరి అంటే ఏంటంటే రైట్ కాన్సెప్ట్ తెలిసిందండి, కాన్సెప్ట్ తెలిసింది, ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసిన మీరు ఎలా ఉంటున్నారు, ఎలాగ మీ అలవాట్లని ఏర్పాటు చేసుకున్నారు
అంటే మన యొక్క స్థిరమైన అలవాట్లని వైఖరి అంటారు. వైఖరి అంటే గుర్తుపెట్టుకోండి, వైఖరి అంటే స్థిరపడిన అలవాట్లు, స్థిరీకరింపబడిన అలవాట్లని వైఖరి అంటారు. అంటే మీ అలవాటు, ఇప్పుడు మీరు భోజనం పెట్టినప్పండి, వెంటనే మీకు తెలియకుండా ఏమంటారు తెలుసా, వెంటనే మీకు తెలియకుండా ప్రార్థన చేస్తారు ఆటోమేటిక్గా. అంటే మీకు స్థిరమైపోయిన అలవాటు. అలాగే వచ్చారు, లేకపోతే మీరు స్టేజ్ మీద పిలిచారు, స్టేజ్ మీద పిలిచినట్టు మీరు అందరూ వందనాలు చెప్పి కూర్చొని ఏం చేస్తారు, వెంటనే ప్రార్థన చేసుకుంటాం మనం. అది మనకు అలవాటు, అది మన వైఖరి. సో యాటిట్యూడ్ ఏంటంటే మీలో చాలా అలవాట్లు స్థిరపడి ఉండాలి. వేటిని అలవాటు చేసుకున్నాను, దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటనుకున్నారు, మీరు చేస్తూ ఉన్న చేయగలిగిన పనుల మొత్తాన్ని పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము అంటే అర్థం, నడవడిక అంటే అర్థం, ప్రవర్తన అంటే అర్థం, గుణాల మొత్తం అని అర్థం. గుణాల మొత్తం అంటే గుణం అంటే పనిని బట్టే కదా. తాను చేయగలిగిన, చేస్తూ ఉన్న, చేసిన పనుల మొత్తాన్ని వ్యక్తిత్వం. కానీ ఎంత క్రితం నడిచావు, ఇప్పుడు నడుస్తున్నావు, ఇంకా నడవగలవు కూడా, ఆటలు కూడా కలుపుకోవాలి. దట్ ఈస్ పర్సనల్. కనుక నడుస్తూ ఉన్న, నడిచే మీ యొక్క నడవడిక మొత్తాన్ని కలిపి పర్సనల్. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, వైఖరి అభ్యసనం. ఇది మనకు వచ్చేసరికల్లా 9th 10th వచ్చేస్తారన్నమాట వైఖరి అభ్యసనం. సో ఏళ్ళకి తెలుస్తుందన్నమాట. ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు, లేకపోతే నేను ఎలా ఉండాలి, టీచర్ దగ్గర ఎలా ఉండాలి, ఆటలలో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉండాలి, అలా తెలిసిపోతుంది. సో వైఖరి అభ్యసనం ఇది. ఇక లాస్ట్ వన్ జీవితంలో, ఆ తర్వాత నుండి జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అప్పటి వరకు తెలుసుకున్న విషయాలను బట్టే ఉంటుంది. చివరిది ఏంటంటే ప్రాబ్లం సాల్వింగ్ లెర్నింగ్. అది చివరిదండి, సమస్య పరిష్కార అభ్యసనం. ప్రాబ్లం సాల్వింగ్ లెర్నింగ్, సమస్య పరిష్కార అభ్యాసం. సమస్య పరిష్కార అభ్యాసం, వెరీ గుడ్. ఇక తర్వాత నుండి వాడు సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు కాలేజీకి, టైర్ పంచర్ అయిపోయింది, ఏం చేయాలి, సమస్యకి ఇప్పుడు పరిష్కారం తను ఆలోచించుకుంటాడు అనమాట. సమస్య పరిష్కార అభ్యసనం. సో ఈ సమస్య పరిష్కార అభ్యసనంకి వచ్చాడంటే వాడు అంతే, అభ్యసనం పూర్తయినట్టే. ఇదే ఇక చివరిదే. అందుకనే దేవుడు చాలా చోట్ల సమస్యని ఎలా పరిష్కరించాలో వాళ్ళ చేతనే పరిష్కరించాడు. అది కూడా మనం చూస్తాం. శిష్యులు పెద్దలు అయిపోయారు, ఇక చివరిది సమస్య మన ద్వారానే పరిష్కరింపజేయటానికి దేవుడు ఇష్టపడతాడు. ఒకసారి ప్రజలందరూ వచ్చేసారు, 3 రోజుల నుండి అక్కడే ఉండిపోయారు. యేసుప్రభు వాళ్ళతో అన్నాడు, ఏమనంటే, ప్రభువా మరి సాయంత్రం అయిపోతుంది, వీళ్ళందరినీ పంపించేద్దాం అన్నారు శిష్యులు. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 3 వచనాలలో వీళ్ళని పంపించేద్దాం ప్రభువా అన్నారు. వెంటనే యేసుప్రభు వాళ్ళతో ఏమన్నాడు తెలుసా, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అంటే సమస్య పరిష్కార అభ్యసనాన్ని వాళ్ళకి నేర్పించాలంటే ముందు వాళ్ళకి ఏమివ్వాలి, సమస్య ఇవ్వాలి. వాళ్ళకి సమస్య ఇచ్చి పరిష్కారాన్ని ఆలోచింపజేయాలి. ఎందుకంటే ఎదిగిన బుర్రనేది, నీలో అంతరంగాలు ఉంటాయి. ఆ అంతరంగాలు ఆలోచిస్తాయి, వివేచిస్తాయి, విశ్లేషిస్తాయి, పరిశీలిస్తాయి, పరిశోధిస్తాయి, అన్వయిస్తాయి, నడుస్తాయి, పోలుస్తాయి, న్యాయం తీరుస్తాయి. ఇవన్నీ మన అంతరంగాలు. ఈ అంతరంగాల ద్వారా నువ్వే సమస్యకు పరిష్కారం చేయాలి. అందుకని అన్నాడు మీరే అంటే, వెంటనే వాళ్ళు ఎలా పరిష్కరిస్తాం మనం? ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. 1,000 మంది ఉన్నారు. మగవాళ్ళు లెక్క పెడితే 5,000 మంది ఉన్నారు. ఎక్కడ పెడతాం మనం? ఎన్ని రొట్టెలు తీసుకొస్తాం? ఒక ఫ్యాక్టరీ అన్ని వేల మందికి, స్త్రీలు పిల్లలు 11,000 మందికి పైగా ఉండొచ్చు. అలాంటిది ఎలా పెడతాం మనం? సమస్య. కానీ సమస్యకు పరిష్కారం యేసుప్రభు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి గుర్తురాట్లా. ప్రభువా ఎలా సాధ్యం అవుతుంది నాయన? సరే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయో అడగండి అన్నాడు యేసుప్రభు. క్లూ
మనం ప్రోగ్రామింగ్లో నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్లో వాడిని ఆటలో ప్రవేశపెట్టాం. ఆటలో ప్రవేశపెడుతున్న ఓడిపోతున్నాడు వాడు. 60 అటెంప్ట్స్లో 150 మార్కులు రావాలి వాడికి, లేకపోతే ఫెయిల్ అని చెప్తున్నా. కింద ఆడుతూ ఉన్నాడు వాడు క్యాండీ క్రష్, లేకపోతే ఏదో ఒకటి ఆడుతున్నాడు వాడు. ఏదో రన్నింగ్లో ఉంటుంది కదా, రైలు వెనకాల పరిగెత్తుతూ ఉంటారు, అదేదో ఆట ఆడుతుంటారు, టెంపుల్ రన్ అని ఏదో ఉంటాయి కొన్ని, అవి పరిగెడుతూ ఉంటాడు అనమాట వాడు. కొన్నిసార్లు దూకాల్సి ఉంటుంది అడ్డున్న వాటిని. చూస్తే ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే ఇప్పుడు మనల్ని అడుగుతూ ఉంటాడు వాడు, సార్ నేను ఏదో సర్వీస్ ఏదో సంథింగ్. సో వాడు అడుగుతాడు, నేను ఫెయిల్ అయిపోతున్నాను. అలా కదరా, పైన నీకు కొన్ని కాయిన్స్ వస్తుంటే వాటిని తీసుకో, అప్పుడు స్పీడ్ పెరుగుద్ది. కొన్ని వాటిని ఇలా పొందు, పైకి జంప్ అవుతాను. సో మనం వాడికి క్లూస్ ఇస్తాం. యేసుప్రభు కూడా అన్నాడు అనమాట, ఏమన్నాడంటే వీళ్ళని గెలిపించాలి. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీర్చడం మాత్రమే కాదు, దేవుడే చాలాసార్లు మనకు అభ్యసనాలు ఇస్తాడు అన్నమాట. 3 లెక్కలు చెప్తాడు మాస్టర్, తర్వాత ఏం చేస్తాడు, 10 లెక్కలు మనకి ఇస్తాడు. 10 లెక్కలు మనకి ఎందుకు ఇచ్చాడు? దిస్ ఈజ్ ఏంటది? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. నీ బుర్రలో ఉందే, నీకు ప్రిన్సిపల్ రావాలి. సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అది ప్రిన్సిపల్ రావాలి. పైథాగరస్ సిద్ధాంతం నీకు రావాలి. 1 + tan స్క్వేర్ థీటా సీకెండ్ స్క్వేర్ థీటా నువ్వు కంఠస్థం చెయ్యాలి. అక్కడ హెచ్ మ్యాక్సిమం u²/2g అది నువ్వు కంఠస్థ పెట్టాలి. నువ్వు అక్కడ అది పెడితే మాత్రమే నువ్వు ఈజీగా చేయగలవు. నాకు సూత్రం రాదండి, ab² + bc² = ac² అనేది నాకు రాదండి పైథాగరస్ సిద్ధాంతం అని అంటే కుదరదు. అక్కడ పైథాగరస్ సిద్ధాంతం వస్తేనే నువ్వు ట్రిగనామెట్రీ చేయగలవు, లేకపోతే 3 సూత్రాలు చెప్తేనే తప్ప నువ్వు ట్రిగనామెట్రీ చేయగలవు. కనుక ముందు సూత్రాలు చెప్తాడు, తర్వాత ఆయనే ప్రాబ్లం అవుతాడు. అంటే ఎదిగావు కదా నువ్వు. అందుకోసం నీ కళ్ళ ముందు బోల్డ్ మంది భక్తులను పెట్టాడు, ఎన్నో అనుభవాలు ఆయనే ఇచ్చాడు. అందుకన్నాడు మీరే చేయండి, వాళ్ళ దగ్గర ఏమన్నా చూడండి అన్నాడు. మనం కూడా అంటే ఆట పైన ఏమన్నా కాయిన్స్ సమయం చూడరా, చూసానండి నేను. అట్లా టచ్ చేయాలరా, అవి మనకు లాభం అవుతాయి. రైట్, అందరిని మనుషులు టచ్ చేయండి మీరు వెళ్ళి, అందరిని వెళ్ళి అడగండి. మళ్ళీ బాధ్యత ఆడి మీద పెట్టాడు. వీళ్ళందరూ వెళ్ళారు. వెళితే ఆవిడ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అందరే గబగబా వచ్చి, ప్రభా అది ఎలాంటి మాట అంటే ఎంత నిస్సహాయం అంటే, 5 రొట్టెలు 2 చేపలు ఎవడ ముక్కులేదు ప్రభా, నువ్వేంటి కాదినా అలా కలెక్ట్ చేయమంటావేంటి ప్రభా. ఆయన జ్ఞానంలోకి అడిగాడా, వాళ్ళ చేతే కార్యం చేయించాలా, వాళ్ళ చేతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అసలు వాళ్ళు అన్ని ఆ జనాలకు ముందు వెళ్ళేటప్పుడు, ప్రభా నువ్వు ఉన్నావు కదా అనే మాట ఆ 12 మంది శిష్యులు అనలా. అది అందుకోసం అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు, అంత పిలిచిన దేవుడు, నువ్వు ఉన్నావు ప్రభువా అని అంటే అప్పుడు ఆయన ఇంకో మెథడ్ వాడు ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు అన్న సంగతినే వాళ్ళకే తెలియజేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇక్కడే ఉందిరా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడే ఉందన్న సంగతి మీకు ఇంకా తెలియలేదు. మీ కన్నులు మూయబడి ఉన్నాయా మందమతుల్లారా, మీతో పాటు నడుస్తున్నాను నేను. అది లాస్ట్ తెలియజెప్పింది ఆ అమ్మాయి దారిలో. వాళ్ళతో పాటు నడుస్తున్నాడు యేసుప్రభు, వాళ్ళతో పాటు యేసుప్రభు నడుస్తున్నాడు అన్న సంగతే వాళ్ళకి తెలియట్లా. తెలిసి వచ్చేలా చేసాడు దేవుడు. రొట్టె విరిచే స్టైల్ అర్థమైంది, అబ్బా ఈయన యేసుప్రభు కదా అలా అనుకున్నారు. అండ్ ఆయన అదృశ్యమయ్యాను అని ఉంటుంది. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అక్కడ. ఆయన ఎవరో చెప్పేశాడు, మధ్యలో చెప్పాడు, మందమతుల్లారా ఎంతకాలం మీరు బైబిల్ చదువుతారని, ఏంటి ఇలా గద్దెత్తున్నాడు ఎవడరా మనతో పాటు వచ్చుకుంటా మనల్ని గద్దెంచడం ఏంటి, ఆయన్నే భోజనానికి పిలిస్తేనే భోజనానికి ఇంట్లోకి వచ్చాడు, మనల్ని ఎలా అంటున్నాడు ఏంటి అని అనుకున్న తర్వాత తెలిసింది ఆ అధికారం కలిగినాడు ఆయనని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 5 రొట్టెలు తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని ఆ తర్వాత యేసుప్రభు అంటాడు, జనాలందరినీ లైన్లో కూర్చోబెట్టండి అన్నాడు. అసలు అలాగే ఈజ్ ఇట్ ప్రాబ్లమ్ సాల్వింగ్? 5 రొట్టెలు 2 చేపల ఉన్నది చేతులకు ఇచ్చారు యేసుప్రభుకి, జనాలు పోయినా కూర్చోబెట్టండి రా అన్నది. అసలు శిష్యులలో ప్రభు గొప్ప కార్యం చేస్తాడు అన్న నమ్మకం కంటే ఏంటి జనాలు కూర్చోబెట్టమండి, మళ్ళీ మన మీద లోడు పడిపోద్ది అంతే కదా. మనల్ని ఎక్కడికి వెళ్ళమంటాడు, ఇప్పుడు చచ్చిపోతాం మనం అందరం 12 మంది. ఈ అర్ధరాత్రి సాయంత్రం అయిపోతుంది, ఇక సాయంకాలం అవుతున్న టైంలో జరిగిన సంఘటన ఇది. లైన్లో కూర్చోబెట్టమన్నప్పుడు శిష్యులు అసలు ఆలోచించాలి, అసలు ఎంత కన్ఫ్యూజన్, ఎంత టెన్షన్, ఎంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళకి అసలు ఈక్యూ టెస్ట్ పెడితే పడిపోద్ది అనమాట మార్కులు, ఎమోషనల్ కోషెంట్ టెస్ట్ పెడితే. కనుక అలాంటి పరిణామాల్లో అందరు లైన్లో కూర్చోబెట్టమన్నాడు. అందరు కూర్చున్నారు. లైన్లో కూర్చుని అప్పుడు ఏమన్నాడు తెలుసా, వాటిని తీసి స్తుతులు చెల్లించి వడ్డించండి అన్నాడు. వడ్డించాల్సిన బాధ్యత కూడా
ఆడదే మళ్ళీ ప్రాబ్లం సాల్వింగ్ నేను అయ్యి ఉన్నానన్న సంగతి మీకు తెలియాలి. వడ్డించున్నారు వాళ్ళు, వడ్డిస్తే మిగిలిన గంపలన్నీ వీళ్ళ కోసమే. మిగిలిన గంపలన్నీ అండి 12 గంపలు. మనిషికి ఒక గంప ఎత్తుకెళ్ళండిరా నమ్మకం లేని వాళ్ళారా. ప్రాబ్లం సాల్వింగ్ చేయటానికి నేనున్నానన్న సంగతి మీకు తెలియలే. మోషే కూడా తీసుకుని వెళ్తున్నప్పుడు నీళ్లు చేదైపోయినాయి. నీళ్లు చేదైపోతే ఏం చేయాలి ఏంటి గందరగోళం. జాతీయ సమస్య అది, ఒకళ్ళతో కాదు కదా, జాతి సమస్య అది. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడి దగ్గరికి ప్రభు ఏంటంటే పక్కన చెట్టు ఒకటి ఉంది చూడు, ఆ చెట్టుకో మీరు సందులై అన్నాడు. ఇంతకీ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? పక్కనే ఉంది. అది పక్కనే ఉందన్న సంగతే మనకు తెలియదు. సో దేవుని మాట విన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కనుక దేవుని ద్వారా సమస్యను పరిష్కరించుకోగలం మనం అన్న విషయాన్ని ప్రజలకు తీసుకురావాలండి. అలా తీసుకొచ్చేసారంటే మీరు సక్సెస్ అయినట్టే. సంఘంలో సమస్య పరిష్కారం కోసం ఎక్కడికో వెళ్ళి అంజూరకాయల కోసం వెళ్తాడు ఒకడు, అక్కడెక్కడికో వెళ్ళి ఏదో కట్టించుకొని వస్తాడు ఒకడు. ఇది సమస్య పరిష్కారం కోసం. అక్కడికి వెళ్ళి ఏదో ఒళ్ళంతా స్ప్రే చేయించుకుని ఊటాభిషేకంతో వస్తాడు ఒకడు. రకరకాలుగా అక్కడికి వెళ్ళి రకరకాలుగా కర్చీఫుల మీద, కోడిగుడ్ల మీద, వీటి మీద ఎందుకు సమస్య పరిష్కారం దొరుకుద్దని. కానీ సమస్య పరిష్కారం యేసుప్రభు దగ్గర ఉంది. ఈ లెర్నింగ్కి తీసుకురావాలండి. మన పిల్లల్ని మన క్లాస్ కావచ్చు కాక, లేకపోతే మన సంఘం కావచ్చు కాక, మనం సమాధానం బయటికి వెళ్ళినప్పుడు కూడా సమస్యకు పరిష్కారం యేసుప్రభువే. నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. ఇదండి లెర్నింగ్ ప్రాసెస్ అన్నట్టు. లెర్నింగ్ గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ ఉదాహరణలు బైబిల్లో నుండి మనం వచ్చే వారం మనం చూసుకుందాం. మనకి కళ్ళు మూసుకొని చెప్పేయగలగాలి. కండర అభ్యసన ఫస్ట్ యాక్షన్తో స్టార్ట్ అయింది. తర్వాత వెర్బల్ అభ్యసనం, శాబ్దికమైన అభ్యసనం కొంచెం ఎదుగుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళు తేడా, అమ్మ ఏంటో మామయ్య ఏంటో నానమ్మ ఏంటో. ఎవరి దగ్గర అమ్మ దగ్గర ఒక రంగు ఉంటాడు, నానమ్మ దగ్గర అంటాడు కదా. అమ్మ దగ్గర మళ్ళీ అలాగ అండ, నానమ్మ దగ్గర అలా అంటాడు. ఎందుకంటే నానమ్మ వీడు తప్పు చేస్తున్న పోనీ లేరా అంటది కదా, అందుకోసం నానమ్మ దగ్గర అలా అంటాడు. ఆ తర్వాత ఆవిడ విచక్షణ తెలిసింది. తర్వాత కాన్సెప్ట్, సబ్జెక్ట్ తెలుస్తూ ఉంటుంది. విషయం అంటే నీరు ఉందని అనుకోండి. నీరు వేరు ప్రాంతాల్లో, నదుల్లో, కుంటల్లో, వర్షపు నీరు, ఇంట్లో నీరు, ఫిల్టర్ వాటర్, అన్నిటికీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ తెలుస్తుంటుంది. కాన్సెప్ట్ ఇంకా ఎదుగుతాడు. ఇంకా ఎదిగిన తర్వాత వీటికి మనం ఎలా తగినట్టు ఉండాలి. కుంటల్లో నీరు తాగకూడదు, ఇవి వాటర్ మనం తాగాలి ఇలాగ, లేకపోతే వేడి చేసుకొని తాగాలి. నీళ్లు ప్రాబ్లం వల్ల మనకి జబ్బులు వస్తాయి. నీళ్లు సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాంటి సంఘటన జరుగుతుంది. కనుక నేను ఇలా ఉండాలి. తన యొక్క అప్రోచ్, దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. అది అలవాటు పడాలి. స్కూల్కి అలవాటు పడాలి, మందిరానికి అలవాటు పడాలి, సమాజంలో చెప్పడానికి, కాంపిటీషన్ సీట్లు ఆటలకి పోటీలకి అలవాటు పడాలి. తర్వాత అప్పచెప్పడానికి, బైబిల్లో వాటిని అనేకమైన వాటిని మనం అటెంప్ట్ అవ్వడానికి అలవాటు పడాలి. దట్ ఇస్ కాల్డ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ తర్వాత తన యాటిట్యూడ్ని తాను తెలుసుకోగలిగిన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకనే చూడండి, మీరు పైకి వెళ్ళిన కొద్ది కొంచెం ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండిరా అంటుంటారు. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అంటుంటారు. ఏదోటి ఎత్తాడు, చెట్టుకి నీకు మధ్య 10 మీటర్ల దూరం ఉంది, చెట్టు పైన పిట్ట ఉంది, ఇక్కడ నుండి కొట్టాలి, ఎంత యాంగిల్లో కొడితే పిట్ట చచ్చిపోద్ది, చెట్టు ఎత్తు 60 మీటర్లు, అంతే. మనకి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. చెట్టు ఎత్తు చెప్పాడు, మనకి చెట్టుకి దూరం చెప్పాడు. సో ఇలా గీత గీసుకొని, అప్పుడు ఇలా గీత గీసుకొని, ఓహో ఏసీ ఎంత అనమాట, కర్ణం ఎంత అనమాట, రైట్ అని లెక్కట్టేస్తాం మనం. సో ప్రాబ్లం అనమాట. ప్రాబ్లంని దేవుడే మనకిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎదిగిన తర్వాత దేవుడే వారిని పరీక్షింపగోరి అలాగూ అడిగాను. చదవండి అన్నమాట, నేను ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. దేవుడే అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ ఉండే రొట్టెలు కొని తెప్పించుమని తీర్పును అడిగారు. కానీ ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగారు. అది
ఎందుకు అడిగాడు దేవుడు? ప్రాబ్లం పెడుతున్నాడు అనమాట. మరి ఏం చేద్దాం రా, మనం వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. చూసారా, ప్రాబ్లంని ఆయనే పెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రాబ్లంలో విన్నర్గా నిలవాలి, అది తెలుసుకోవాలి మనం. కనుక మనం ప్రతి ప్రాబ్లంలో విన్నర్గా, మనకు ప్రతి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ రాలేదని అంటే ఆడు అసలు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి ఎప్పుడు ప్రాబ్లంతోనే ఉంటుంది. కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని ఆయనే చెప్తాడు. ప్రాబ్లమ్స్లో ఆయన పక్కన ఉంటాడు. అగ్నిలో ఉంటే పక్కన ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. సింహాలలో తోసిస్తే అక్కడ ఎవరున్నారండి? దేవుడు. నీ ప్రాబ్లమ్స్లో ఆయన నీ పక్కనే ఉంటాడు. ఇప్పుడు ప్రాబ్లం అన్న క్వశ్చన్ మార్క్ అనుకోండి, దాని కింద ఫుల్ స్టాప్ ఉంటుంది. ఒక సమస్య ఉందంటే సమస్యలో నీకు సమాధానాన్ని పరిష్కారం ఉంటుందన్నమాట. సమస్యకి పరిష్కారం లేకపోతే దాన్ని సమస్య అనకూడదు. క్వశ్చన్ అని దేన్ని అనాలంటే ఆన్సర్ ఉంటేనే. అంటే ఆన్సర్ తెలియలేదు నీకు, అంతే. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉందంటే జవాబు ఉందని అర్థం. క్వశ్చన్ మార్క్ లేదంటే స్టేట్మెంట్ అది. కానీ క్వశ్చన్ మార్క్ ఉందంటే ఖచ్చితంగా కింద ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే జవాబు ఉందరా అని. జవాబును కనుగొనాలి, జవాబుని వెతకాలి, జవాబు కోసం దేవుడిని అడగాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అందరూ అలా సాల్వ్ చేసుకున్నారు. దానియేలు అంటాడు, నాకు ప్రాబ్లం ఉంది నాయనా, నేను చచ్చిపోతాను, నాతో పాటు జ్ఞానులు కూడా చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోకూడదు, మేము కూడా చచ్చిపోకూడదు. నీ శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలంటే నీ శక్తిని నాకు చూపి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి. రాజుగారు కలగన్నాడంటే దాని అర్థం చెప్పు అన్నాడు. దానియేలు గ్రంథం 2:20 ఉంటుంది, తానును తక్కిన జ్ఞానులను నశింపకుండానట్లు కలభావము తనకు చెప్పమని దేవుడిని అడిగాడు. ప్రాబ్లం సాల్వ్ చేయనైనా మాకు కుదరదు. వాళ్ళు చెప్పేశారు రాజుగారితో, రాజా ఇది భూమి మీద ఉన్న ఎవరి వలన సాధ్యం కాదు, దేవతలకు తప్ప ఎవరికి ఇది సాధ్యం. మరి దానియేలుకి ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యం? దేవుడితో సంబంధం. కనుక ఎదుగుతున్న మనం పిల్లలు అంటే సరే వీళ్ళు పాటలతో మనం ప్రభువుని మహిమపరుస్తాం, అందరం ప్రభువుని మహిమపరుస్తాం, విచక్షణ కలిగి ఉంటాం. మనల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు, ఎందుకు సంఘంలో ఉంచాడు, సంఘానికి మన కుటుంబానికి సంఘానికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, విచక్షణలు తెలుసుకుంటాం. ఆ తర్వాత వరుసగా మన లేఖనాల ద్వారా విషయ విశ్లేషణలన్నింటినీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా కాన్సెప్ట్ అంతా తెలుసుకుంటాం మనం. ఆ తర్వాత దేవుడిని తయారు చేస్తే నేను ఎలా ఉన్నాను అన్న వైఖరికి వస్తే తెలుస్తుంది. ఆ తర్వాత మనం సమస్యకి పరిష్కారం. దిస్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాడు. అండ్ మన మానసిక పరిణత దృష్ట్యా అభ్యసన విధానాలు ఇవి. కనుక మనం క్రమంగా నేర్చుకుందాము. తప్పనిసరిగా ఏ స్టేజ్లో ఉన్నాం మనం? ఇంకా కొంతమంది ఇంకా డిస్క్రిమినేషన్లోనే ఉంటుంటారు. మంచి పుస్తకం బైబిల్, వాళ్ళు క్రైస్తవులు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు, అంతవరకు ఉంటారు. కానీ కాన్సెప్ట్ తెలియదు. ఇంకా చాలామందికి బైబిల్లో కాన్సెప్ట్ తెలియాలి. దేవుడు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి, సిస్టమేటిక్ థియాలజీ అంటే ఆ 10 ఉంటాయి అన్నమాట. లేఖనం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, మానవుడు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, దేవదూతల గురించి, రాకడ గురించి, ఈ 10 అంశాలని సిస్టమేటిక్ థియాలజీ అంటారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రం. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తాం మనకు? దిస్ ఇస్ కాన్సెప్ట్. నువ్వు తెలుసుకోవాల్సింది. అప్పుడు దేవుడు తెలిస్తే దేవుడి ఎళ్ళ నేను ఎలా ఉండాలి, అది వైఖరి. సంఘం ఎళ్ళ నేను ఎలా ఉండాలి, కుటుంబం ఇచ్చాడు, కుటుంబం ఎళ్ళ నేను ఎలా ఉండాలి. కాన్సెప్ట్ తెలియకుండా నేను ఉండాలంటే ఎలాగంటే అసలు స్కూల్ అంటే ఏంటో తెలియకుండా, సబ్జెక్టులు ఏంటో తెలియకుండా నువ్వు అలా ఉండాలరా అంటాం కుదరదు. అదనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాస్పరిటీ. కనుక క్రైస్తవంలో మనం ఎదగడానికి ఈ అభ్యసనం బాగా ఉపయోగపడుతుంది. పద్ధతులు ఇవి కనుక క్రమంగా ఇలా సంఘాన్ని మనం అలా డెవలప్ చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రైట్. మరి సహోదరులు మీ కాదండి చేయటం కాదు, చిన్న అనౌన్స్మెంట్, ప్రార్థన అవసరం ఉంది. తమ్ముడు మిషనరీ టూర్కి వెళ్తున్నాడు. ఏ ప్రాంతాలకు వెళ్తున్నా ఒకసారి చెప్తే మనమంతా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మిషనరీ ట్రిప్. అందరికీ వందనాలండి. రేపు రాత్రికి పశ్చిమ బెంగాల్ మిషనరీ ఫీల్డ్కి వెళ్తున్నాం, నేను ఇంకొక బ్రదర్. అక్కడి నుంచి భూటాన్ దేశంలోకి వెళ్ళి అక్కడ సువార్త, అక్కడ భూటాన్ దేశంలో సువార్త కొంచెం ఆటంకము. ఎందుకంటే ఈ మధ్యన దైవ సేవకుని సువార్త చెప్తున్నాడని కొంచెం అరెస్ట్ చేశారు. కానీ ఫ్రెండ్లీ దేశం కాబట్టి వదిలేశారు. కొంచెం ఇబ్బందులు రాకుండా మీరు
ప్రార్థన సహకారం అందించండి. ప్రయాణం కొరకు ప్రార్థించవలసింది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మనం ప్రార్థన చేద్దాం సహోదరుని గురించి. రైట్ అన్న. షాలేం షానా రండి, చిన్న ప్రార్థన చేయండి. రైట్. చివరిగా రైట్ సహోదరులు రాజు గారు వారి యొక్క టీం వెళుతున్న అలాగే ప్రార్థన చేద్దాం. సర్వోత్తర మీకు వందనాలు తండ్రి. ఈ దినం మీరు మాకు అందించిన అద్భుతమైన అభ్యసన ఆయా యొక్క సందేశం కొరకు మీ స్తోత్రాలు. ఏ విధంగా తండ్రి క్రమమైన రీతిలో ఆయా కుటుంబ వ్యవస్థను సంఘాలను నడిపించుకోవాలో అయ్యా కొన్ని విధానాలు కొన్ని పద్ధతుల ద్వారా మీరు నేర్చుకోవడానికి, వాటిని వినడానికి, వాటిని ఆకలింపు చేసుకోవడానికి మీరు చూపిన మహాప్రేమ కొరకై మీకు వందనాలు. విన్నటువంటి ప్రతి వాక్యాన్ని, నేర్చుకున్న ప్రతి అంశాన్ని మా జీవితాలకు అన్వయించుకొని వాటిని ప్రభావ చక్కగా నెమరు వేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ ఎల్లప్పుడూ కూడా వాటి యందు నాయన మా జీవితాలను నిలకడగా ఉంచుకొని కొనసాగించబడే ధన్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా జరుగుతున్నటువంటి ఈ సువార్త పరిచర్య, ఈ సువార్త అభ్యసనాన్ని చక్కగా మా జీవితాల్లో పెంపారు చేసుకొని వృద్ధి చెందే భాగ్యాన్ని దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా మరి ప్రియమైనటువంటి దైవజనులు పాల్సన గారిని, సహోదరిని, కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మరింతగా నీ పరిచయల్లో బలంగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగే రాజుగారు అయ్యా వారి టీముతో బయలుదేరి అయ్యా పశ్చిమ బెంగాల్, భూటాన్ దేశం నాయన సువార్త పరిచయ కొరకు వెళ్ళబోతుండగా మార్గాలు సరళం చేయండి. ఎలాంటి అభ్యంతరాలకు తావు లేకుండా సహాయం చేయండి. మీ నామాన్ని ధైర్యంగా బోధించడానికి కృప చూపించండి. మీ నామాన్ని బోధిస్తున్నప్పుడు అయ్యా అభ్యంతరపరిచే ప్రతి ఆటంకాన్ని తొలగించండి. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి చక్కని ఆరోగ్యాలతో నింపి బలమైన వాక్శక్తినిచ్చి పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చి మరలా క్షేమంగా గొప్ప సాక్ష్యంతో మరలా మా ప్రాంతానికి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మేము కలుసుకుని సంతోషించే భాగ్యాన్ని దయచేయమని జరుగుతున్న కార్యాలన్నీ కూడా మీ చిత్తానికి అప్పగిస్తూ నా నామమున మీరు నియమడిగిన చేస్తానని వాగ్దానం చేసిన యేసు శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసం చేరిన మనకును ఈ దినం రాలేకపోయిన బిడ్డలకును లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన ద్వారా నడిపింపబడుతూ ప్రభు ఆ లేఖనాలను అభ్యసిస్తూ అనేక మందికి బోధిస్తున్నాను జనాంగానికి అంతటికీ మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.